హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండ్ల పట్టాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జూలై 8వ తేదీన ఇండ్ల పట్టాల పంపిణీ అయితే మనకు కార్యక్రమం ఉండదు. సో మనకు జూలై 8వ తేదీన ఇండ్ల పట్టాలు అయితే పంపిణీని వాయిదా వేశారు. సో ఎప్పుడు ఇస్తారు, ఈ వాయిదా అనేది ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టారు? ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఇళ్ల పట్టాల విషయం గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు అయితే వాయిదా వేసింది. ఇది 4వ వాయిదా అనేది పడింది. సో ఇది కారణం ఏంటి అనే దాని గురించి నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి పట్టాలు ఎప్పుడు ఇస్తారో కూడా నేను మీకు అయితే తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకున్నట్లయితే వెంటనే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకు ఏపీ ఇండ్ల పట్టాల విషయమై 3 సార్లు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వాయిదా వేసింది. సో 3 సార్లు ఒక్కొక్క కారణం అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు 4వ కూడా మనకు ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది వాయిదా అనేది వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక్కొక్క న్యూస్ ఛానల్ అయితే ఒక్కొక్క విధంగా అయితే మనకైతే తెలియజేస్తున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి రీసెంట్లీ మనకు ఒక 20 మినిట్స్ బ్యాక్ వచ్చేసి బొత్స సత్యనారాయణ గారు అయితే మనకైతే ఒక ప్రెస్ మీట్లో ఈ విధంగా చెప్పారు. టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఏపీ ఇండ్ల పట్టాలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని కోర్టులో అనేది కేసు అనేది వేశారు. సో కోర్టులో కేసు వేయడం వల్ల కోర్టు వచ్చేసి మీరు ఇండ్ల పట్టాల కార్యక్రమాన్ని అయితే ఆపండి అని చెప్పేసి ఒక స్టే అయితే విధించిందని బొత్స సత్యనారాయణ గారు అయితే మనకు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఆయన అయితే చెప్తున్నారు. కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే ఎలా చెప్తున్నారంటే మనకు ఈ యొక్క కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది. సో ఈ యొక్క వ్యాపించే క్రమంలో ఎక్కువ మంది అంటే మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క ఇళ్ల పట్టాల కార్యక్రమం అనేది కనుక చేసినట్లయితే ఈ కరోనా వైరస్ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల దీనికైతే కంపల్సరీ ఈ యొక్క వాయిదా అనేది వేస్తున్నామనేసి కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే చెప్తున్నాయి. కానీ ఇక్కడ మనకు అఫీషియల్గా బొత్స సత్యనారాయణ గారు మనకు ప్రెస్ మీట్లో చెప్పిన విషయం ఏంటంటే ఇండ్ల పట్టాల కార్యక్రమాన్ని అయితే ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. సో దీనికి కారణం వచ్చేసి టీడీపీ నాయకులు చేసి ఈ విధంగా కోర్టులో కేసు అనేది వేశారు. ఏమనేసారంటే జగన్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇండ్ల పట్టాల విషయంలో చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు కోర్టు అనేది స్టే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే ఆ కోర్టులో కేసు వేయడంతో కోర్టు అనేది స్టే ఇచ్చింది. సో అయితే మనకు ఈ విషయం గురించి ఒక 10 రోజుల లోపల ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం ఈ యొక్క కేసు అనేది వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మేము వాళ్ళ యొక్క కార్యాలయాలను కూడా మేము చుట్టుముడతామనేసి బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మనకు ఈ యొక్క కరోనా వైరస్ వల్ల కావచ్చు, లేదంటే టీడీపీ ప్రభుత్వం వేసినటువంటి కేసు వల్ల కావచ్చు, మనకు ఇంకా పర్టికులర్ రీజన్ అయితే చెప్పట్లేదు. కానీ ఇళ్ల పట్టాల వాయిదా మాత్రం కరాఖండిగా చెప్పేశారు. వాయిదా అయితే పడిపోయింది. సో ఈ యొక్క వాయిదా వేసినటువంటి ఇండ్ల పట్టాల కార్యక్రమాన్ని అయితే మనకు ఆగస్టు 15వ తేదీన మనకు స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా అయితే మనకు ఇండ్ల పట్టాల కార్యక్రమం అయితే పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందనేసి కొంతమంది అయితే తెలుపుతున్నారు. ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లకు వచ్చేసి మీ ఇళ్ల దగ్గరకు వచ్చేసి ఫొటోస్ 21 రూపీస్ అలా కలెక్ట్ చేసుకొని సో మీ దగ్గర నుంచి ఆధారు, రేషన్, సో అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకున్నారు. మీకు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నారో మీకు అందరికి కూడా ఖచ్చితంగా పట్టాలు అయితే వస్తాయి. కానీ రేపు మనకు జరగబోయేటువంటి 8వ తేదీన కార్యక్రమం అయితే వాయిదా పడింది కాబట్టి మనకు ఆగస్టు 15వ తేదీన మన ఇళ్ల పట్టాల కార్యక్రమం అనేది జరిగేదానికైతే అవకాశం ఉంటుంది. సో ఇది అఫీషియల్ అప్డేట్ కాదు. సో కొంతమంది అయితే చెప్తున్నారన్నమాట ఆగస్టు 15వ తేదీ ఉండొచ్చు అనేసి అంటున్నారు. సో ఇది అంచనా మాత్రమే, ఇది పర్టికులర్ డేట్ అయితే కాదు. మనకు మరో 10 రోజుల్లో అయితే మనకు కంపల్సరీ ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. పలానా పర్టికులర్ తేదీలో మీకు ఇండ్ల పట్టాలు ఇస్తామనేసి మన యొక్క ఏపీ గవర్నమెంట్ నుంచే మనకి యొక్క అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేస్తాను. కాబట్టి మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.